ఓకేనా? ఈరోజు స్థానిక మన దుబ్బాక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి వ్యవస్థను చూస్తుంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద యువతలకు మరి భారీ ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మరి సంబంధించినటువంటి మరి స్కీములు ప్రకటించడంతో మరి ఈ క్యాస్ట్ ఇన్కమ్ల గురించి చాలా ఇబ్బందికి గురి కావడం జరుగుతుంది. ఎందుకంటే గత 10-12 రోజుల నుంచి అప్లై చేసుకున్నటువంటి వ్యక్తులకు కూడా రాలేవు. వేల కొద్ది దరఖాస్తులు రావడం జరిగింది. కాబట్టి ఈ దరఖాస్తులకు ఏప్రిల్ 5 తారీఖు వరకు ఉన్నటువంటి గడువును మరొక 20-25 రోజులు పొడిగించాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఎంఆర్ఓ దగ్గర కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మరి సానుకూలంగా మరి ప్రజలకు సహకరించి మరి అందరికీ లబ్ధి చెందాలని చెప్పి మరి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మామూలుగా ఉన్నటువంటి ప్రజలకు కానీ వృద్ధులకు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం జరుగుతుంది. ఎందుకంటే గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. మరి తెలిసినటువంటి వ్యక్తులమే మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే పట్టించుకునేటటువంటి నాదులే లేరు. మరి ఎందుకంటే మరి నేను ప్రభుత్వానికి కానీ మన దుబ్బాక ఎంఆర్ఓ ఆఫీస్ గారి మరి అక్కడ నిధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు మేము ప్రధానమైనటువంటి సమస్య మరి ఈ సమస్య నుంచి పరిష్కారం చేయాలంటే కూడా ఇక్కడ కరెక్ట్ వర్క్ చేసి మరి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మరి అదేవిధంగా ప్రభుత్వానికి మేము ప్రధానమైనటువంటి సమస్య ఈ ఏప్రిల్ 5 తారీఖు ఏదైతే తేదీ ఉన్న కటప్ డేట్ పెట్టారో ఆ డేటును పొడిగించి ఒక 20-25 రోజులు పొడిగించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.